హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే మన ఛానల్లో చేపల వేపుడైతే చేస్తానండి. అయితే ఈ చేపలు కానాకర్తలు అంటారంట, కానీ ఇదేంటో మరి కానాకర్తలాగా అనిపించలేదు. మీకు చేపల పేరు తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఓకేనా? అయితే ఫస్ట్గా అయితే చేప క్లీన్ చేసేసుకొని కత్తితో ఘాటు పెట్టుకొని పసుపు సాల్ట్ వేసుకొని కాసేపు పక్కన పెట్టాలి. పెట్టుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాని మీద చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగైతే ఆయిల్ ఎక్కువ పట్టదన్నమాట, చక్కగా ఫ్రై అవుతుంది మనకి చేపలు. ఓకేనా? చూపించిన విధానంగా మెల్లిగా అలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల కారం అయితే రెడీ చేసుకుందాం మనం. వెల్లుల్లిపాయలు అయితే ఫుల్గా ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. తర్వాత కారం 1/2 స్పూన్ తీసుకున్నాను. ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, చూసి కొద్దిగా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కారం సరిపడే సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా దంచుకోవాలి. చూసారా, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది కదండి చేపలు మనకి. చూసారా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చేపలు తిప్పుకోవాలి. బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే వెల్లుల్లి కారం జల్లుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ వెల్లుల్లి కారంతో రైస్లో కలుపుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. చేపలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అన్నమాట. దాన్ని పాముతూ ఉంటే లోపలికి వెళ్ళి చప్పదనం లేకుండా బాగుంటుంది. ఓకేనా? చూసారా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలా కాసేపు ఉంచి వెల్లుల్లి కారం వేగిన తర్వాత బాగా పట్టిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. తీసుకొని ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. మా అమ్మాయి చెప్తుంది, అక్కోళ్ళ పాప. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చూసారా, కొద్దిగా నిమ్మకాయలు అయితే వేసుకొని నిమ్మరసం. వాయిస్ తీస్తానండి, గందరగోళంగా ఉంది ఇల్లంతా. పాప ఏడుపు అన్నమాట, అందుకే తీసేసాను. తనైతే వేడివేడిగా ఉంది. వద్దు వద్దు అంది ఫస్ట్, కారం అంది, కానీ చాలా బాగుంది అన్నది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.